కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే అన్నగారి విగ్రహాన్ని వారి బిడ్డ నందమూరి రామకృష్ణ గారు ఇనాగరేట్ చేయటం జరిగింది. అన్నగారు తనువు చాలించి అవతారం చాలించి 30 ఏళ్ళయింది. 30 ఏళ్ల అనంతరం గ్రామాలలో అన్నగారి పేరు చెప్తే ఈ విధమైనటువంటి ఎన్నికల సభను తలపించే విధంగా వాతావరణం ఉందంటే ఈ ఊరు జనాభా 1000 మంది. ఇట్లా ఇంత గొప్పగా స్పందన ఉందంటే అన్నగారు ప్రజల గుండెల్లో గూడు కట్టుకుని ఉన్నారనేది తెలియజేస్తా ఉంది. దానికి కారణం ఏంటి? ఎంతమంది నాయకులు తనువు చాలించిన తర్వాత ప్రజల గుండెల్లో జీవించారు? అది కొందరే. ఆ కొందరిలో ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. రామారావు గారు ఆయన చేసిన పనుల వలన, మానవాళికి ఆయన చేసిన సేవల వలన మనుషులు గుర్తుపెట్టుకున్నారు. అందరినీ గుర్తుపెట్టుకోరు. కొందరే జీవించుకొని పోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. నేను కొంతమంది మిత్రులతో కలిసి ఆయన 100వ జయంతి సందర్భంగా అన్న ఎన్టీఆర్ లిటరరీ కమిటీ అని పెట్టి మీకు తెలుసు కార్యక్రమాలు చేశాం. విజయవాడలో మనం రజనీకాంత్ గారిని ఆహ్వానించి బాబు గారు, బాలయ్య గారు, రామకృష్ణ గారు కూడా వేదిక మీద ఉన్నారు. ఎన్టీఆర్ గారి తొలితరం సంతానం. ఇంతటి మండుత నిండలో ఇంత ఆలస్యం సరే ఇంత అభిమానంగా ఈ ప్రేమ వాసన కుల మత ప్రాంతకు అతీతంగా మన తెలుగు గడ్డను అభివృద్ధి చేసిన నాయకుడు మన నాన్న ఎన్టీఆర్. అలాగే చాలా చెప్పాలి, ఏం చెప్పాలి తెలియదు. వారి గురించి మాట్లాడితే తనకి తెలుగు. ఆయన ఒక మహాపురుషుడు, యుగ పురుషుడు, కళామ తల్లి వరాల బిడ్డ, దైవస్వరూపుడు. ఆయన చలనచిత్ర సీమలు ఉండగానే ఓ నటుడుగా ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు. ఆయన రాయలసీమ ప్రాంతానికి కరువు వచ్చినప్పుడు, అలాగే కోస్తా ప్రాంతం అంతా వరదలతో మునిగిపోయినప్పుడు అందరి నటులను అందరూ ఒక బాట మీద తీసుకొచ్చి వారితో పాటు జోలు పట్టుకుని వీధిలోకి వెళ్ళి ప్రత్యక్ష విరాళం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం చేయడం జరిగింది. ఆ తర్వాత ఇండో పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు సైనికులకి సాయం ఉండాలని వారు కూడా భారత సైనికులు వేషధారణ వేసి పలు ప్రాంతాల్లో పేట్రియాటిజం పేరిట నాటకాలు వేసి నాటకాల నుండి వచ్చిన విరాళం ఇప్పుడు భారతదేశం ప్రభుత్వం ఇవ్వడం చేయడం జరిగింది నేషనల్ డిఫెన్స్ ఫండ్ కింద. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేశాడు ఆయన నటుడు ఉన్నప్పుడే. ఆ తర్వాత వారి అగ్రస్థానం ఉండగా ఆయన రికార్డులో ఆయన బతలు కొట్టుకుంటూ వెళ్ళాడు ఆయన. ఆ సమయంలో ఇంకో పక్క మన తెలుగు జాతి ఆత్మగౌరవానికి గుర్తింపు లేకపోవడంతో మద్రాసు పిలవడంతో హేళనగా చూడటంతో మళ్ళీ మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడు పునర్జీవింప చేయాలని నేను ఒక తెలుగుని తెలుగు దేశమైన పార్టీ రాష్ట్ర పార్టీ స్థాపించి 9 నెలల తిరుగులకు మన తెలుగు రాష్ట్రపతి వారిని మన తెలుగు దేశ పార్టీని గెలిపించి అత్యంత మెజార్టీ గెలిపించి వారిని
ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం చేయడం జరిగింది. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నెంతో సేవలు అందించాడు ఆయన. ముఖ్యంగా పేద ప్రజలకు కూడుగుడ్డ నీడ కల్పించి వారికి రైతన్నులకు అన్నదాతగా నిలబడి, కార్మిక సోదరులకు తన్నుకు నిలబడి, తెలుగు ఆడపడుచుకు అన్నగా నిలబడ్డాడు ఆయన మన అన్న ఎన్టీఆర్. ఇలా చెప్పుకుంటూ పోతే అలాగే తెలుగు భాష కూడా ప్రాధాన్యత ఇవ్వడం చేయడం జరిగింది. ప్రతి ప్రభుత్వ వాహనాలపై, ప్రభుత్వ కార్యాలయ పటాలపై తెలుగు సువర్ణాక్షరాలతో ఉండాలని చేపట్టింది మన ఎన్టీఆర్. తెలుగు భాషను గుర్తుకొచ్చిందండి. మొన్న 6 నెలల కింద నేను అమెరికాకి వెళ్ళడం జరిగింది. చాలా ముఖ్యమైన మెసేజ్ ఇది. చాలా గర్వపడింది. ఎన్టీఆర్ జై తెలుగుదేశం.